హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్. ఈరోజు ఈ సెషన్లో మనం నేర్చుకోబోయే టాపిక్ ఏంటంటే నౌన్స్. ఈ లెసన్కి ముందు నేను టీచ్ చేసింది ఏంటంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్. పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఎన్ని భాగాలు ఉంటాయి అనేది క్లియర్గా ఈ లెసన్కి ముందు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను. అంతేకాకుండా మనం నేర్చుకోవాల్సిన ఫస్ట్ టాపిక్ పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో నౌన్స్ అని కూడా చెప్పాను. ఎందుకు అని అంటే బికాస్ నౌన్సే మనం ఫస్ట్ ఎందుకు నేర్చుకోవాలంటే ఏ అదర్ టాపిక్ మనం నేర్చుకున్న గ్రామర్లో నౌన్ యొక్క ప్రస్తావన అనేది వస్తుంది. అందువల్ల నౌన్స్ మనం ఫస్ట్ తెలుసుకోవాలి, అసలు ఎన్ని టైప్స్ ఉన్నాయి అనేది. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ టు గెయిన్ ద నాలెడ్జ్ ఫస్ట్. వాటిని మనం 5 రకాలుగా గ్రామర్లో విభజించాం: పర్సన్, ప్లేస్, థింగ్, యానిమల్ అండ్ ఐడియా. ఓకే, అయితే ఇందులో ఇంకా చాలా టైప్స్ ఉన్నాయి. ఒకటి కామన్ నౌన్ అంటాం, ప్రాపర్ నౌన్ అంటాం, సింగులర్ అండ్ ప్లూరల్ నౌన్స్ అంటాం, కలెక్టివ్ నౌన్స్ అంటాం, కాంక్రీట్ నౌన్స్ అంటాం, అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటాం, మెటీరియల్ నౌన్స్ అంటాం, కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్స్ అంటాం, లేకపోతే కాంపౌండ్ నౌన్స్ అంటాం, పొసెసివ్ నౌన్స్ అని అంటాం. ఇవన్నీ బ్రీఫ్గా, ఈజీగా, సింపుల్ ఎగ్జాంపుల్స్తో మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, ఫస్ట్ కామన్ అండ్ ప్రాపర్. కామన్ నౌన్ అంటే ఏంటి, ప్రాపర్ నౌన్ అంటే ఏంటి? కామన్ నౌన్ అంటే ఏం లేదు, జస్ట్ జనరల్ నేమ్. అంటే జనరల్ నేమ్ అని అంటాం అనమాట. నార్మల్గా ఒకే రకమైన జాతికి, అంటే ఇప్పుడు క్యాట్ అనే వర్డ్, క్యాట్ అనే నౌనే ఉంది. అంటే ఈ క్యాట్ అనే నౌను మనం అన్ని క్యాట్స్ అంటే ఒకే రకమైన జాతికి మనం ఇచ్చే పేరుని కామన్ నౌన్ అని అంటాం. క్యాట్ కానీ, లేకపోతే బాయ్, లేకపోతే పెన్, ఇవన్నీ కూడా కామన్ నౌన్స్. అంటే ఒకే రకమైన జాతికి మనం ఇచ్చే పేరుని జనరల్ నేమ్ ఆర్ కామన్ నౌన్ అని పిలుస్తాం. ఓకే, అదే ప్రాపర్ నౌన్ అయితే ఏంటి? ప్రాపర్ నౌన్ అంటే స్పెషల్ నేమ్. స్పెషల్ నేమ్ మనం అదే స్పెషల్ నేమ్, ఒక స్పెషల్ నేమ్ అది కామన్ నౌన్కి కానీ ఇచ్చామనుకోండి. ఇప్పుడు 4 క్యాట్స్ ఉన్నాయి, నార్మల్గా జనరల్గా 4 క్యాట్స్ ఉన్నాయి. అందులో క్యాట్ అని అంటే మనం ఎలా ఐడెంటిఫై చేస్తాం? ఇక్కడ ఐడెంటిఫై. ఇప్పుడు ఒక క్యాట్కి కిట్టి అనే పేరు ఇచ్చాను అనుకోండి, కిట్టి అని పిలిచినప్పుడు మనకి చూస్తుంది. దట్స్ కాల్డ్ ప్రాపర్ నౌన్. ప్రాపర్ నౌన్ అనేది ఇట్స్ అ స్పెషల్ నేమ్ గివెన్ టు ఎ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ యానిమల్, రైట్? అండ్ ఆల్సో ప్రాపర్ నౌన్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. క్యాట్ అనేది జనరల్ నేమ్ అయితే నార్మల్గా దానికి ప్రాపర్ నౌన్ స్పెషల్ నేమ్. నేను ఈజీగా చెప్పాలంటే ప్రాపర్ నౌన్ స్పెషల్ నేమ్ గివెన్ టు అ పర్సన్, ప్లేస్, థింగ్ ఆర్ అన్ యానిమల్ ఆర్ అన్ ఐడియా ఆల్సో. ఇప్పుడు కిట్టి అనే పేరు అంటే ఇది మనం ఎప్పుడు కూడా ప్రాపర్ నౌన్స్ ఎప్పుడు కూడా క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ చేయాలి. అండ్ ఆల్సో ఒక ప్రాపర్ నౌన్లో 2-3 వర్డ్స్ ఉన్నా కూడా మనం ప్రతి వర్డ్ని ప్రాపర్ నౌన్తోనే ప్రతి వర్డ్ని మనం క్యాపిటల్ లెటర్తోనే రాయాల్సి ఉంటుంది. కిచ్చి అండ్ లేకపోతే శ్రీదేవి, రైట్? అండ్ ఇదేంటంటే ఇది పెన్ పేరు. ఏం పెన్ పేరు ఇది? ఆఫీస్ మేట్. ఇక్కడ చూడండి, ఆఫీస్ మేట్ ప్రాపర్ నౌన్. ఇది ఈ మార్కెట్కి ఇచ్చిన పేరు. సో హియర్ ఆఫీస్ మేట్. 2 ఉన్నాయి కదా, 2 కూడా మనకి ఈ ప్రాపర్ నౌన్లో 2 వర్డ్స్ ఉంటే ఆ 2 వర్డ్స్ కూడా మనకి క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. ఓకే, సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ కామన్ నౌన్ అండ్ ప్రాపర్. ఇట్స్ వెరీ ఈజీ. కామన్ నౌన్ అంటే జనరల్ నేమ్, అంటే ఒకే రకంగా ఉన్న పర్సన్స్కి కానీ, ప్లేస్కి కానీ, థింగ్ కానీ, యానిమల్కి కానీ ఇచ్చే పేరుని మనం కామన్ నౌన్ అంటే. ప్రాపర్ నౌన్ అంటే స్పెషల్ నేమ్, ఒక స్పెషల్గా ఒక పర్సన్కి కానీ, ఒక థింగ్ కానీ, ఒక యానిమల్కి కానీ, ఒక ప్లేస్కి కానీ ఇచ్చామంటే దాన్ని ప్రాపర్ నౌన్ అని అంటాం. ఓకే, నెక్స్ట్ దిస్ ఇస్ అబౌట్ కామన్ అండ్ ప్రాపర్ అయిపోయింది. ఓకే, ఇక్కడ ఒక చిన్న నోట్ ఏంటంటే ప్రాపర్ నౌన్ ఎప్పుడు కూడా మనకి క్యాపిటల్ లెటర్తోనే స్టార్ట్ అవ్వాలి. 2-3 వర్డ్స్ ఉన్నా కూడా ఆ వర్డ్స్ అన్నీ కూడా ఈచ్ వర్డ్ షుడ్ స్టార్ట్ విత్ క్యాపిటల్ లెటర్ ఓన్లీ. ఓకే, నెక్స్ట్ వన్ ఆల్ డేస్ ఇన్ ఎ వీక్, మంత్స్ ఇన్ ఎ ఇయర్. ఇవన్నీ కూడా మనకి ప్రాపర్ నౌన్స్నే అంటాం. ఇంకా చాలా లిస్ట్ ఉంది, బట్ మనం వెళ్తూ నేర్చుకోవచ్చు. ఓకే,
నెక్స్ట్ ఇప్పుడు లెట్స్ మూవ్ ఆన్ టు సింగులర్ అండ్ ప్లూరల్. ఇది చాలా ఈజీ, చాలా చాలా ఈజీ. ఇక్కడే చెప్తాను చూడండి. సో ఐ వాంట్ రబ్ ఎనీథింగ్. ఇక్కడ సింగులర్ నౌన్ అండ్ ప్లూరల్ నౌన్ అంటే సింగులర్ అంటే ఒకటే ఉందనుకోండి, దాన్ని సింగులర్ అంటాం. ప్లూరల్ అంటే ఒకటి కన్నా ఎక్కువ ఉంటే మనం ప్లూరల్ నౌన్ అని అంటాం. రెండు అంతకన్నా ఎక్కువ ఉంటే మనం ప్లూరల్ అంటాం. క్యాట్స్ ఒకటి కన్నా ఎక్కువ ఉన్నాం. ఇక్కడ క్యాట్ ఉంటే క్యాట్స్ యూస్ చేస్తాము, పెడతాము. ఎస్ ఆర్ ఈఎస్ యాడ్ చేస్తే ఇది సింగులర్ నౌన్, ఇది ప్లూరల్ నౌన్. ఒకటి ఉంటే సింగులర్, మనీ ఉంటే ప్లూరల్. దట్స్ ఇట్. ఇందులో పెద్దగా డిస్కస్ చేయడానికి ఏం లేదు. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు కలెక్టివ్ నౌన్. ఇప్పుడు కలెక్టివ్ నౌన్ అంటే ఏంటంటే, ఇప్పుడు నార్మల్గా ఒకటి ఉంటే మనం సింగులర్ నౌన్ అని చెప్తాం, ప్లూరల్ అంటే మెనీ అని చెప్తున్నాం. ఇప్పుడు నార్మల్గా ఒకటి ఉంటే జస్ట్ క్యాట్ అని పిలుస్తాం, బోల్డ్ క్యాట్. ఇప్పుడు నార్మల్గా రెండు ఉన్నాయనుకోండి, క్యాట్స్ అని పిలుస్తాం. ఇప్పుడు నార్మల్గా అదే ఒక చిన్న బీ ఉంది, ఒక బీ అని పిలుస్తాం, ఒక బీ అని చెప్తాం. రెండు ఉంటే 2 bees are there, 3 bees are there అంటాం. కానీ అక్కడ సమూహం పెద్ద గుంపే ఉంది, బీస్ గుంపే ఉంది. అప్పుడు మనం ఏం చెప్తాము? బోల్డ్ బీస్ ఉన్నాయని చెప్తాం, మెనీ బీస్ అని చెప్పలేం కదా. సో దానికి గ్రామర్లో ఒక పేరు అనేది ఇవ్వబడింది, దాన్ని కలెక్టివ్ నౌన్ అంటాము. ఇప్పుడు బీస్ ఎక్కువ ఉంటే ఏమంటాము? స్వామ్. అంటే ఆ గుంపుని, బీస్ యొక్క గుంపుని మనం స్వామ్ ఆఫ్ బీస్ అని అంటాం. అలాగే ఇప్పుడు కౌస్ ఉన్నాయనుకోండి, బోల్డ్ కౌస్ గుంపుగా ఉన్నాయనుకోండి, వాటిని మనం హర్డ్ ఆఫ్ కౌస్ అని పిలుస్తాం. ఓకే, ఫిష్ చాలా ఉన్నాయి, వాటిని స్కూల్ ఆఫ్ ఫిష్ అని అంటాం. స్కూల్ ఇదే కలెక్టివ్ నౌన్. స్వామ్, హర్డ్. ఇక్కడ వాటి నౌన్ రాస్తాం, స్కూల్ ఆఫ్ ఫిష్, హర్డ్ ఆఫ్ కౌస్, స్వామ్ ఆఫ్ బీస్ అని రాస్తూ ఉంటాం. నెక్స్ట్, ఒక కుటుంబంలో చాలామంది ఉంటారు, చాలామంది ఉన్నారు, మంది అని పిల్లలని కదా. సో వాటిని, ఒక కుటుంబాన్ని మనం ఏమని పిలుస్తాము? ఫ్యామిలీ మెంబర్స్ అని పిలుస్తాం. సో ఇలాగా 1, 2, 3 ఎక్కువ చాలామంది క్రౌడ్ ఎక్కువ ఉన్నప్పుడు దానికి స్పెషల్గా ఈ గ్రామర్లో కలెక్టివ్ నౌన్ అని పిలుస్తాం. కలెక్టివ్ అంటేనే మీనింగ్ అది గుంపుగా ఉండటాన్ని. ఓకే, ఇప్పుడు చాలామంది ఒక చోటు ఉన్నారు, చాలామంది పీపుల్ ఒక చోటు ఉన్నారు, ఏదో మీటింగ్ అటెండ్ అవ్వడానికి, మనం ఏమని చెప్తాం? క్రౌడ్ అని చెప్తాం. రైట్. సో హియర్ ఇంకా చాలా ఉన్నాయి. టీమ్ అని చెప్తాము, టీమ్ ఆఫ్ ప్లేయర్స్ అని చెప్తాము, మ్యూజిక్ బ్యాండ్ అని చెప్తాము. ఇందులో చాలా ఉన్నాయి అన్నమాట. ఇందులో కలెక్టివ్ నౌన్స్లో ఇంకా చాలా చాలా ఉంటాయి. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్, ఇట్ ఈస్ నథింగ్ బట్ లైక్ మనం చాలా గుంపుగా ఉన్నప్పుడు వాటిని ఏమంటాం అనేది కలెక్టివ్ నౌన్. దట్స్ ఇట్. Okay, now let's move on to concrete noun. This is interesting. Okay, concrete noun. So concrete noun అంటే ఏంటంటే, మీ 5 సెన్సెస్ యూజ్ చేసి, అంటే 5 సెన్సెస్ ఏంటి మనలో? సీ, టచ్, స్మెల్ అండ్ టేస్ట్ అండ్ హియర్. ఈ 5 సెన్సెస్ యూజ్ చేసి మనం ఏదన్నా ఒక నౌన్ని సెన్స్ చేయగలుగుతున్నప్పుడు, టచ్ చేయగలుగుతున్నప్పుడు, లేకపోతే చూడగలుగుతున్నప్పుడు, లేకపోతే వినగలుగుతున్నప్పుడు, టేస్ట్ చేయగలుగుతున్నప్పుడు, స్మెల్ చేయగలుగుతున్నప్పుడు, అలాంటి నౌన్స్ని మనం కాంక్రీట్ నౌన్స్ అని అంటాం. బిల్డింగ్స్, ఐ కెన్ సీ బిల్డింగ్స్. ఐస్ క్రీమ్, ఐ కెన్ టేస్ట్ ఐస్ క్రీమ్. ఫ్లవర్స్ అంటే ఐ కెన్ స్మెల్ ఫ్లవర్స్, మనం స్మెల్ చేయగలుగుతాం కదా. మూవీ, ఐ కెన్ సీ అండ్ ఎంజాయ్ అ మూవీ. సో ఇవన్నీ కాంక్రీట్ నౌన్స్ అని అంటాం. ఆ కాంక్రీట్ నౌన్స్ అంటే ఏం లేదు, 5 సెన్సెస్ యూజ్ చేసి, 5 సెన్సెస్లో ఏదో ఒక సెన్స్ యూజ్ చేసి మనం చెప్పగలిగే నౌన్ని మనం కాంక్రీట్ నౌన్ అని అంటాం అనమాట. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అబ్స్ట్రాక్ట్ నౌన్. ఇప్పుడు అబ్స్ట్రాక్ట్ నౌన్ ఏంటంటే దీనికి ఆపోజిట్, కాంక్రీట్ నౌన్కి ఆపోజిట్, which you cannot see or touch or smell or taste or hear. ఈ 5 సెన్సెస్ యూజ్ చేసి మనం చెప్పలేవి వాటినే అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. అవి ఏంటివి? అవి ఫీలింగ్స్, మనలో పుట్టుకొచ్చే థాట్స్ కానీ ఫీలింగ్స్ కానీ అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అని అంటాం. లవ్, అది మీరు ఎప్పుడైనా చూడగలరా? జస్ట్ మనం ఫీల్ అవ్వగలం అంతే. యాంగ్రీ, రైట్. ఇవి మనం వీ కెనాట్ సీ ఆర్ స్మెల్ ఆర్ టచ్, మన 5 సెన్సెస్ యూజ్ చేసినా మనం
ఏం వాటిని సెన్స్ చేయలేము, ఓన్లీ వీ కెన్ ఫీల్ దోస్ నౌన్స్. లవ్, యాంగ్రీ ఆర్ నాలెడ్జ్, జ్ఞానం. ఓకే, నెక్స్ట్ విజ్డమ్. విజ్డమ్ అన్న నాలెడ్జ్ అన్న ఒకటే. అండ్ హంగ్రీ, ఆకలి. ఓకే, హేట్, ద్వేషం. ఇవన్నీ కూడా మనం మనసు లోపల ఫీల్ అయ్యే భావాలు. ఓకే, వీటి కాంక్రీట్ నౌన్కి ఆపోజిట్ అబ్స్ట్రాక్ట్ నౌన్ అని అంటాం. దట్స్ ఇట్. దిస్ ఇస్ ఆల్ అబౌట్ అబ్స్ట్రాక్ట్ నౌన్. అండ్ లెట్స్ మూవ్ ఆన్ టు మెటీరియల్ నౌన్. మెటీరియల్ నౌన్ విల్ సీ నౌ. ఇప్పుడు మెటీరియల్ నౌన్ అంటే ఏంటంటే పదార్థాలు. పదార్థాలు అంటే సాలిడ్స్ ఆర్ లిక్విడ్స్ ఆర్ ఎయిర్ అండ్ గ్యాసెస్ ఆల్సో. అంటే సాలిడ్స్ అంటే ఘన పదార్థాలు, లిక్విడ్స్ అంటే ద్రవ పదార్థాలు, గ్యాసెస్, రైట్? ఇలాంటివన్నీ కూడా మనం మెటీరియల్ నౌన్ అని అంటాం. వీటిని యూజ్ చేసి వస్తువుల్ని తయారు చేస్తారు. ఓకే, సాలిడ్స్లో మనం ఏం చేయొచ్చు, మనం ఏం రాయొచ్చు, గోల్డ్, సిల్వర్, రైట్, స్టోన్. ఇవన్నీ కూడా మెటీరియల్ నౌన్స్. లిక్విడ్స్లో వీ కెన్ సే మిల్క్, ఆయిల్, ఇలాంటివన్నీ. గ్యాసెస్ అంటే ఎయిర్, ఇంకా చాలా సైన్స్ చాలా ఉంటాయి కదా, అవన్నీ కూడా మనం గ్యాస్లో. మెటీరియల్ అంటే ఇట్ ఈస్ నథింగ్ బట్ అది ఒక పదార్థం. ఓకే, అది సాలిడ్ రూపంలో ఉండొచ్చు, ఘన పదార్థంలో ఉండొచ్చు, ద్రవ పదార్థంలో ఉండొచ్చు, లేకపోతే వాయు రూపంలోనైనా ఉండొచ్చు. వాటిని యూజ్ చేసి, మెటీరియల్ యూజ్ చేసి మనుషులు ఏంటంటే కొన్ని వస్తువుల్ని తయారు చేయడానికి ఉపయోగపడే మెటీరియల్స్. ఓకే, వస్తువులు తయారు చేయడానికి ఉపయోగపడే మెటీరియల్స్. సో దిస్ ఇస్ అబౌట్ మెటీరియల్ నౌన్. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు అన్కౌంటబుల్, కౌంటబుల్ అండ్ అన్కౌంటబుల్ నౌన్. ఓకే, ఇక్కడ చూడండి, కౌంటబుల్, అన్కౌంటబుల్. కౌంట్ అంటే మీనింగ్ ఏంటి, లెక్క పెట్టడం. అంటే మనం నెంబర్ పెట్టి కౌంట్ చేయగలిగితే అలాంటి నౌన్స్ని మనం కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. అన్కౌంటబుల్, మనం నెంబర్ పెట్టి కౌంట్ చేయలేని వాటిని అన్కౌంటబుల్ నౌన్స్ అని అంటాం. ఓకే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి కాంక్రీట్ నౌన్స్ తీసుకుంటే బ్యాగ్, ఐ కెన్ సే 2 bags, 3 bags, we can see, right? That is countable. Or we say lights, right? ఐడియాస్, నాకు 2 ఐడియాలు వచ్చాయి అని చెప్తూ ఉంటాం కదా, అది కూడా మనం కౌంట్ చేయగలం. డ్రీమ్స్ ఆల్సో వీ కెన్ కౌంట్. ఏదైతే కౌంట్ చేయగలమో నంబర్ పెట్టి 1, 2, 3, 4 పెన్లు, 5 బ్యాగులు, లేకపోతే 2 సజెషన్స్, ఓకే, ఇలాంటి 3 హౌసెస్, ఇలాగ మనం కౌంట్ చేయగలిగినవన్నీ కూడా కౌంటబుల్ నౌన్స్. కౌంట్ అంటేనే లెక్క పెట్టగలిగిన. అన్కౌంటబుల్, అన్ అంటే నాన్ కౌంటబుల్, అంటే లెక్క పెట్టలేనివి, అంటే మనం నంబర్తో లెక్క పెట్టలేనివి. ఏంటి కౌంట్ చేయలేనివి? హ్యార్, యూ కెనాట్ కౌంట్, రైట్? నెక్స్ట్ హ్యార్, ఇసుక మనం కౌంట్ చేయలేము. నెక్స్ట్ మనీ. మనీ అంటే ధనం, ధనాన్ని మనం కౌంట్ చేయలేము. డబ్బులు అంటే రూపాయలని మనం కౌంట్ చేయగలం, కానీ ధనాన్ని, ఎన్ని ధనాలు ఉన్నాయి అని మనం కౌంట్ చేయలేము, అగలేము. నెక్స్ట్ ఫర్నిచర్. ఫర్నిచర్ కూడా కౌంట్ చేయలేము. ఫర్నిచర్లో ఉన్న ఐటమ్స్ మనం కౌంట్ చేయగలుగుతాం, కానీ ఫర్నిచర్ దీన్ని మాత్రం కౌంట్ చేయలేము. ఇది అన్కౌంటబుల్. ఓకే, సో ఇలా మనకి కౌంటబుల్ అంటే ఏం లేదు. కౌంటబుల్, అన్కౌంటబుల్ అంటే కౌంటబుల్ అంటే కౌంట్ చేయగలిగింది, అన్కౌంటబుల్ అంటే కౌంట్ చేయలేనిది. నౌ లెట్స్ మూవ్ ఆన్ టు కాంపౌండ్ నౌన్స్. ఓకే, 2 పదాలు చేరి ఒక నౌన్ అని అంటాం. 2 డిఫరెంట్ పదాలు చేరి ఒక నౌన్ అని అంటే దాన్ని కాంపౌండ్ నౌన్ అని అంటాం. ఇది చాలా బేసిక్ టైప్ యాక్చువల్లీ. ఫుడ్ ఒక నౌన్, బాల్ ఒకటి,
రెండు కలిపితే మనం ఏమంటాం? ఫుట్. బాడీ మధ్యలో గ్యాప్ ఉండకూడదు, రైట్? హ్యాండ్ ఒక నౌన్, బ్యాగ్ ఇంకొకటి, రెండు కలిపితే హ్యాండ్ బ్యాగ్. అంటే రెండు పదాలని, రెండు డిఫరెంట్ నౌన్స్ని కలిపి ఒకటి సమూహంగా, ఒకటి కాంపౌండ్గా ఏర్పడిందంటే దాన్ని కాంపౌండ్ నౌన్ అని అంటారు. కాంపౌండ్ నౌన్ ఈ రెండు పదాలు చేరి రాసినప్పుడు మనం మధ్యలో గ్యాప్ ఉంచాము అనమాట. జెల్లీ ఫిష్ ఆర్ ఫిష్ ట్యాంక్ ఇవన్నీ కూడా కాంపౌండ్ నౌన్సే. డోర్ మ్యాట్, డోర్ బెల్ ఇవన్నీ కూడా కాంపౌండ్ నౌన్సే. సో దిస్ ఈస్ వెరీ ఈజీ టు అండర్స్టాండ్. అండ్ నౌ లెట్స్ మూవ్ ఆన్ టు possessive noun. Last one is possessive. Possessive noun అంటే మీనింగ్ ఏంటంటే ఈ ఫలానా వస్తువు నాది, వాళ్ళకి చెందింది అని చెప్పేటప్పుడు యూజ్ చేసే నౌన్. దిస్ వన్ ఈజ్ మై మార్కర్. ఓకే, ఇది నాకు చెందింది, పలానా వాళ్ళకి. సో పొసెసివ్ నౌన్ అంటే మీనింగ్ ఏంటంటే పలానా వస్తువు వాళ్ళకి చెందింది అని చెప్పేటప్పుడు యూజ్ చేసే నౌన్స్ మనం పొసెసివ్ నౌన్స్ అని అంటూ ఉంటాం అన్నమాట. రవి ఎఫస్ట్రోఫీ ఎస్, రవీస్ పెన్సిల్. రవీస్ పెన్సిల్, అది రవి యొక్క పెన్సిల్. ఇది రవీస్ అనేది పొసెసివ్ నౌన్. ఈ పెన్సిల్ ఎవరికి చెందిందో తెలుపుతుంది. దీన్ని ఎలా రాస్తామో, ఒక నౌన్ రాసి ఎఫస్ట్రోఫీ ఎస్ రాస్తాము, ఆ పక్కన ఏదైతే చెందబడిందో దాన్ని అక్కడ రాస్తాము. నెక్స్ట్ స్మితాస్ డ్రెస్, స్మిత యొక్క డ్రెస్. నెక్స్ట్ క్యాట్స్ టెయిల్, ఎవరి టెయిల్ది? పిల్లి తోక, పిల్లి యొక్క తోక. ఓకే, సో ఎవరిది? ఇది వాళ్ళకి చెందింది, నాకు చెందింది, లేకపోతే వాళ్ళకి చెందింది ఈ వస్తువు అని చెప్పేటప్పుడు యూజ్ చేసే ఈ నౌన్స్ మనం పొసెసివ్ నౌన్ అని అంటాం. నా లెట్ us see some ఎగ్జాంపుల్స్. చిన్న చిన్న ఎగ్జాంపుల్స్ చూసి అందులో మనం ఈ నౌన్స్ అనేవి ఐడెంటిఫై చేద్దాం. జస్ట్ 2-3 ఎగ్జాంపుల్స్ మాత్రం చూద్దాం. ఓకే, ఇక్కడ కొన్ని చిన్న ఎగ్జాంపుల్స్ చూద్దాము. ఇక్కడ చూడండి, షీ ఈజ్ మైనా, ఒక అమ్మాయి గురించి మాట్లాడుతున్నాము. ఇది ప్రాపర్ నౌన్, పేరు. ఓకే, షీ ఈజ్ మైనా. అండ్ హూ ఇస్ షీ? షీ ఈజ్ అ టీచర్. టీచర్ అనేది మనం ఏం చెప్తాము ఇక్కడ? కామన్ నౌన్ అని చెప్తాము. నెక్స్ట్ షీ హ్యాస్ మెనీ ఫ్రెండ్స్. ఫ్రెండ్స్ ఎస్తో ఉంది లాస్ట్లో. సో దిస్ వీ కెన్ సే ప్లూరల్ నౌన్ హియర్, రైట్? షీ డజంట్ లైక్ మిల్క్ అట్ ఆల్. తనకి మిల్క్ అంటే ఇష్టం ఉండదు. మిల్క్ ఏంటి, మనం ఇక్కడ మెటీరియల్ నౌన్లో చెప్పచ్చు, మెటీరియల్ నౌన్ అని చెప్పచ్చు. మెటీరియల్ నౌన్స్లో ఏంటి మనం? సాలిడ్స్, లిక్విడ్స్, గ్యాసెస్, రైట్? సో మిల్క్ కమ్స్ అండర్ మెటీరియల్ నౌన్. నెక్స్ట్ షీ హ్యాస్ అ బిగ్ ఫ్యామిలీ, కుటుంబం. ఇది ఎందులోకి వస్తుంది? ఇది మనకి కలెక్టివ్ నౌన్లోకి వస్తుంది. నెక్స్ట్ షీ లైక్స్ గోల్డ్ అండ్ సిల్వర్ అలాట్. సి, దానికి గోల్డ్ సిల్వర్ అంటే చాలా ఇష్టం. గోల్డ్ అన్నా లేకపోతే సిల్వర్ అన్నా మళ్ళీ ఏమంటాం ఇక్కడ? మెటీరియల్ నౌన్స్ అని అంటాం. నెక్స్ట్ షీ, ఇక్కడ రాసాను, సారీ, షీ ఈజ్ అన్ ఆనెస్ట్ గర్ల్. షీ ఈజ్ ఒక నిజాయితీ గల అమ్మాయి. నిజాయితీ అనేది ఏంటి ఇక్కడ? abstract noun, right? So this is all about nouns. Now I hope this concept is very clear. Now in my next video I will teach about pronouns. Pronouns lo any types ఉన్నాయి, వాటి యూజెస్ ఏంటి, కొన్ని ఎగ్జాంపుల్స్తో సహా మనం నెక్స్ట్ వీడియోలో చూద్దాం. ఓకే, till then, bye bye, see you all.